హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. భాగ్యనగరం లాంటి సిటీలో గత 35 సంవత్సరాల నుండి ఈయన దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి అయితే కట్టెల పొయ్యి మీద అన్ని ఐటమ్స్ అయితే వండి పెడుతున్నాడు. ఈయన కష్టానికైనా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్. 1000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఐడిని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. రైస్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటి చికెన్ కర్రీ వండుతున్నారా? రైస్ అయిపోయింది. అల్లం ఎల్లిగడ్డ, ఆయిల్ వేసి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఓకే, ఇప్పుడు ఎన్ని కేజీలు చికెన్ వండుతున్నారండి? 2 కేజీలు చికెన్. సాల్ట్, కడుక్కున్న చికెన్ వేస్తున్నారా? అక్కడనే కడుక్కొని వస్తాను. నేను ఒక్కడనే కోసుకుంటా కదా, నేను మంచిగా అక్కడనే కడుక్కొని వస్తాను. ఓకే, కారం వేస్తున్నారా? కారం. ఇదిగా మంటే అదే తొందరగా అయిపోతుంది. ఫుడ్ కలర్స్ వాడతారా? ఫుడ్ కలర్స్ వాడతారు కదా కొంతమంది అండి, అవి వాడతారా మీరు? వాడరు. టేస్టింగ్ సాల్ట్ అట్లాంటివి ఏమి ఉండవు మన కాడ. ఆయుర్వేదిక్ మందు లెక్క మంచిగా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. తింటే ఇంట్లో తిన్నట్టు ఉండాలి. ఆయిల్ ఏం వాడతారండి? గోల్డ్ రఫ్. కర్రీ ఉడిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుంటే సరిపోద్దా? గరం మసాలా వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంది. చల్లగా అయితే ఇంకా కలర్ అని అనిపిస్తుంది. మీకు చల్లగా ఉన్నది అనుకోండి, ఫుల్ కలర్ వస్తుంది. అదేంటండి ఓల్ గరం మసాలా? ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దా? కొత్తిమీర. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అండి. అబ్దుల్లా ఏంటండి, మీ దగ్గర కట్టెల పొయ్యి మీద వండుతారండి కదండి కస్టమర్ ఎదురుగానే? కస్టమర్ ఎదురుగానే వంద మన ఓలైనా కట్టెల పొయ్యి మీద చూసి వస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి వండుతున్నారండి? 35 ఇయర్స్ కస్టమర్ ఎదురుగానే వండి పెడతారండి డైలీ. ఈరోజు ఏం వండుతున్నారండి? క్యాబేజీ కర్రీ, పప్పు, సాంబార్. నాన్ వెజ్ అండి? చికెన్. ఓన్లీ చికెన్ ఒకటే ఉంటుంది మీ దగ్గర అండి? ఎవరికైనా కావాలంటే నాటుకోడి, తలకాయ కర్రీ వండిస్తామన్నమాట. కస్టమర్కి కావాలంటే వండి పెడతారు అంతే. డైలీ మాత్రం నాన్ వెజ్ ఒకటే ఉంటుంది. నాన్ వెజ్లో చికెన్ ఒకటే ఉంటుంది. చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటాయి. ఎగ్ ఈ రెండు ఐటమ్స్ ఉంటాయండి. ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం వండుతున్నారండి? ఇప్పుడు రైస్ వండుతాం. మొత్తం ప్రతి ఐటము కట్టెల పొయ్యి మీద వండుతారా? కట్టెల పొయ్యి మీదనే వండుతాం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చూడండి ఎట్లా. ఓకే, దీనికి ఏంటండి మట్టి రాసుకున్నారు? ఎందుకంటే మనం తోముతప్పుడు జర హల్కగా వెళ్ళిపోతుంది, ఎక్కువ చేసుకోకుండా. ఓకే అండి, అందుకని మట్టి రాసుకున్నారా? ఇలాగే అన్ని గిన్నెలకి రాసుకున్నారా? ఓకే. కృష్ణలో ఏమి వేస్తారండి? ఏం లేదు, ఏమి వేయరు, నార్మల్గా నిలిగిస్తారు. చికెన్ అండి ఇది? మనమే కోసుకుంటాం దీన్ని. మీరే కోసుకుంటారు? నేనే కోసుకుంటాం, హలాల్ చేసుకుంటాను నేనే. మీకు వచ్చండి? ఓకే. ముస్లిం కదా, హలాల్ చేసుకుంటా డైలీ. 30 ఏళ్ళ నుంచి రామరెడ్డి చికెన్ కాడనే తీసుకుంటాం. అసలు కట్టెల పొయ్యి మీద చేయాలని ఎందుకు అనిపిస్తుందండి మీకు? ఇక ఊర్లలో మేము ఊరి నుంచి వచ్చినా కదా. ఓకే. కట్టెలు అప్పటి నుంచి కట్టెల మీదనే చేస్తాను నేను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? 92 నుంచి చేస్తున్నాను. 92? అప్పటి నుంచి కట్టెల పొయ్యి మీదే. అప్పుడు స్టార్టింగ్లో రేట్లు ఎంత అండి? అప్పుడు ఎంత అండి? 12 రూపాయలు ప్లేట్. 12 రూపాయలు భోజనం అండి. నాన్ వెజ్ ఉండేదండి అప్పుడు కూడా? అప్పుడు నాన్ వెజ్ ఉండేది. అప్పుడు ఎంత అండి రేటు? అప్పుడు 12 రూపాయలే వెజ్ అండి. చికెన్ అది 12, వెజ్ అయితే 7 రూపాయలు. 7 రూపాయలు అండి. బియ్యం రేటు 2 రూపాయలే ఉండే కదండి, మంచి బియ్యం. ఇప్పుడు నేను ఏ క్వాలిటీ చేస్తున్నా ఆ క్వాలిటీ 2 రూపాయలే, 3 రూపాయలు, 2 రూపాయలు అంతే. ఇప్పుడు 70 రూపాయలు అది, అదే క్వాలిటీ బియ్యం. ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి, మనం రోట్లో రుబ్బుకున్నదండి. రోట్లో రుబ్బింది? మిక్సీలో కాదు. ఓకే. మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ ఇది కూడా రోట్లో రుబ్బుకున్నది. రోట్లోనే రుబ్బింది, మిక్సీలో కాదు.
ఓకే. ఇంటి దగ్గర రుబ్బారండి? ఇక్కడేనండి? ఇంటికాడ ఉంటుంది పెద్దది. ఇక్కడ కూడా ఉంటుందండి? ఇక్కడ కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ అక్కడ కూడా ఉంటుంది డైలీ ఇంటికాడ. ఓకే. ఇదేంటండి? రోటి పచ్చడి అండి? రోటి పచ్చడి. ఏం పచ్చడి అండి? టమాటా పచ్చడి. టమాటా పచ్చడి. టమాటా ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయి? టమాటా, పల్లీలు, నువ్వులు అన్నీ ఉంటాయి దాంట్లో. ఇది ఇంటి దగ్గర చేసుకొచ్చారండి? మామూలు రోట్లో రుబ్బింది. ఓకే. రైస్ బాగా క్వాలిటీ ఉన్నాయండి. జాబ్ కోసం వచ్చింది అనమాట, వాటర్ హౌస్లో వచ్చింది అనమాట. ఓకే. హెల్త్ పబ్లిక్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చింది జాబ్ మా అన్నయ్యకి. ఓకే. వస్తే ఇక నేను దాని ద్వారా మా అన్నయ్య కూడా నన్ను తీసుకొని వచ్చింది. వేరే వాళ్ళ కాడ పని చేసుకుంటూ ఉన్నా. అలా మీ అన్ని ద్వారా హైదరాబాద్ వచ్చారు 95లోని? ఓకే. అయితే ఇక అన్నయ్య ఇక్కడ హోటల్ అమ్ముతారు, తీసుకుందామారా అంటే, హోటల్లో పని చేసినావు కదా నువ్వు అంటే, అవునన్నా నేను చేస్తా తీసుకో అంటే అన్నయ్య తీసుకున్నావు అన్నమాట. వేరే వాళ్ళ దగ్గర ఈ హోటల్ కొనుక్కున్నారు 95లో మీరు? 95. ఎంత అండి అప్పుడు? అప్పుడు 1000 రూపాయలకు ఎంత? 1000 రూపాయలు కూడా మా కాడ లేకుండే. మా అతను ఒక తెలిసిన అతను, మీ ఊరు ఆయన, గుంటూరు ఆయన ఇచ్చింది 1000 రూపాయలు. మా ఫ్రెండ్ ఉండే. ఓకే. ముత్యాలని మా ఫ్రెండ్, అయితే అతను ఇచ్చిందన్నమాట డబ్బులు. ఇంకా అప్పటి నుంచి హోటల్ రన్ చేస్తున్నారు అలాగా? జీతం అండి. మీ అన్ని గారికి 500 జీతం అండి అప్పట్లో? ఏం వెళ్తాయి చెప్పండి. నేను బట్టల షాప్లో చేస్తే 300 ఇచ్చేవాడు అతను. ఓకే. నెలకు ముందు బట్టల షాప్లో చేసేవారు మీరు? ఒక సంవత్సరం 6 నెలలు సంవత్సరం చేసిన 300 డైలీ నెలకు. నెల దాకా 300 ఏం సరిపోతాయి మనకు? మీరు ఈ హోటల్ తీసుకోకముందు కుకింగ్ వచ్చండి, వంట వచ్చా మీకు? వచ్చాను. హోటల్లో పని చేసిన నేను అప్పట్లో. ఓకే. మీ ఊర్లో చేశారా? ఇక్కడే చేశారు. తర్వాత బట్టల షాప్లో చేశారా? అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. 6ంటికి వెళ్ళి పూరి అది బట్టల షాప్లో చేస్తూ మళ్ళీ హోటల్లో కూడా పని చేశారా? ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అలా చేశాను. ఆయన 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాడు. చేసినాను. పూరి చేస్తాం కదా అట్లా. ఎన్ని గంటలు చేసే వచ్చారు అలాగా? అట్లా 2 గంటలు చేసేవారు, 2, 3. అలా ఎన్ని సంవత్సరాలు చేశారు? అట్లనా 1 సంవత్సరం చేసిన. ఓకే. సంవత్సరం చేసినాక మళ్ళీ ఇక్కడ ఈ హోటల్ కొనుక్కున్నాను వేరే. అతను అమ్ముతుండే, అతను బొంబాయి వెళ్ళిపోతున్నాక అట్లా అని. బొంబాయి వెళ్ళిపోతుంటే మీరు కొనుక్కున్నారు ఈ హోటల్ని ఆయన దగ్గర? రేట్లు పప్పులు అవి ఎక్కువ పెరిగినాయి. లైట్ ఏదో మనం పొట్ట కోసం. అప్పట్లోనే మిగిలిన ఇప్పుడు ఏమి డబ్బులు మిగలట్లేదు అంటారు. కష్టమే తప్ప ఏమి ఉండట్లా. అప్పుడు బాగా మెలిగేది. అప్పుడు మా అన్నయ్యకు 500 అయితే నాకు 60 రూపాయలు మిలిగేది. డైలీ 60 అంటే 1500 వచ్చేది నాకు. ఓకే. నెలకు 1500 వచ్చేది. 1600 1500 వచ్చేది. చూడండి మీరు కదా. గోంగూర పప్పు. ఓకే. రోటి చట్నీ. క్యాబేజీ. ఏం కర్రీ అండి? క్యాబేజీ కర్రీ. శనగపప్పు క్యాబేజీ కర్రీ. ఓకే. చికెన్ కర్రీ. ఓకే. సాంబార్ అక్కడ మరుగుతుందండి పొయ్యి మీద. చూడండి, ఇక్కడ వచ్చి చూడండి ఇది ఎట్లా ఉంటుంది. వారం అప్పటికి ఎప్పుడప్పుడు తెలియదు. ఛానల్ ఫుడ్ వీడియోస్ వాళ్ళు కాదుగా, వాళ్ళకి ఎడిటర్ ఉంటాడు, న్యూస్ ఛానల్ కాబట్టి. వీళ్ళకంటే ఓన్ కదన్నా, వాళ్ళకంటే ఎడిటర్ ఉంటాడు. ఎవరు నువ్వు ఈ వీడియో తెచ్చిన వాళ్ళు అంటాడు. వెళ్ళక బయటది స్కూలు उधर आया देखो ఇప్పుడు పెట్టినా
దాల్ చట్నీ क्याबेज ना वो दाल ले लो चटनी ले लो मक्खी हेलो హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు శివ అండి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. చికెన్ అయితే తింటా ఉంటే తినాలనిపిస్తుంది. పక్కా లోకల్ టేస్ట్ ఇది. బాగుంది, చాలా బాగుందండి. రెగ్యులర్గా వస్తారా మీరు? నేను ఇది థర్డ్ టైం ఇక్కడ రావడము. నేను ఉప్పల్లో ఉంటానండి. ఉప్పల్ నుంచి ఇక్కడికి 3 సార్లు రావడం తినడానికి. ఓకే, టేస్ట్ అంత బాగుంది. టేస్ట్ బాగుంది, చాలా వాల్యూ ఫర్ మనీ అండి. ప్రైస్ ఎంత బ్రో? ప్రైస్ 100 రూపాయలకి చికెన్ రైస్. ఓకే, పప్పు ఉంది, పచ్చడి ఉంది, సాంబార్ ఉంది, మజ్జిగ ఉంది. చాలా బాగుందండి టేస్ట్. రీజనబుల్ ప్రైస్ అంటారు. రీజనబుల్ ప్రైస్, ట్రై చేయొచ్చు. మసాలాలు అవి స్పైసీ స్పైసీగా ఏం లేదు, మంచిగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కాశీ అండి. ఓకే, ఇక్కడ రెగ్యులర్గా వస్తారండి ఇక్కడికి? మేము రెగ్యులర్గా వస్తాం. నేను 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద వండుతాడు ఈయన, అబ్దుల్లా అని. చాలా బాగుంటాడు. సాంబారు చికెను బాగుంటాడు, చాలా బాగుంటుంది. రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎవరన్నా 1 కేజీ కానీ 2 కేజీలు కానీ చికెన్ కానీ మటన్ కానీ వండమంటే వండిస్తాడు ఈయన. పర్సనల్గా కూడా వండి పెడతారు? పర్సనల్గా కూడా వండి పెడతాడు. కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా దాని గురించే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. కట్టెల పొయ్యి మెయిన్, కట్టెల పొయ్యి. అట్లా 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తున్నారండి మీరు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తాము. నేను వాటర్ వర్క్స్లో చేస్తాను, సివిల్ కాంట్రాక్టర్. బాగుంటుంది. రేట్లు ఎంత అండి? రేట్లు ఫస్ట్లో 60, 70, తర్వాత 80, ఇప్పుడు 100. ఓకే, వెజ్ అయితే అండి? వెజ్ అయితే 80 రూపీస్. వెజ్ కూడా ట్రై చేశారా? డబ్బులు కూడా ఆలోచించడు. ఒక 10 రూపాయలు తక్కువ ఉన్నా ఓకే అంటాడు. మెయిన్ అది. ఇట్లా ఏముండదు. చికెను బాగుంటుంది, సాంబార్ బాగుంటుంది, రోటి పచ్చడి బాగుంటుంది. ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ ఒకటే దొరుకుతుందండి? చికెను ఎగ్ కూడా వేస్తారు అప్పుడప్పుడు. మనం చెప్పడాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది అడ్రస్ ఎక్కడండి? కేపీహెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదండి, పెట్రోల్ బంక్ పక్క సైడ్ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది కదా? పోలీస్ స్టేషన్. ఈ పక్కన పెట్రోల్ బంక్ ఉంది. పోలీస్ స్టేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.